హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం కుక్కట్పల్లిలో ఉన్నటువంటి ఓషియానా పాజిటివ్ హెడ్ ఆఫీస్ లో ఉన్నాము. సో హెడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ మనతో పాటు ఉన్నారు యతీంద్ర రామ్ గారు. వారితో మాట్లాడదాం. రాము గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ మధ్య ఓషియానా పాజిటివ్ ఎక్కడ విన్నా కూడా ఓషియానా పాజిటివ్ గురించి తెలుస్తోంది అండ్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఈ బ్రాండింగ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం కోసం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూటర్ గా కావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలా చూస్ చేసుకుంటారు? నేను విన్నాను ఎవరైనా డబ్బులు ఉన్నాయి తీసుకుంటాం డిస్ట్రిబ్యూషన్ అని అంటే కూడా ఇవ్వట్లేదంట అండి. సో వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, మనకి బిజినెస్ చేయగలిగే వాళ్ళకి మాత్రమే ఇద్దాము, లేకపోతే వాళ్ళకు కూడా మనీ వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో కరెక్ట్ రైట్ పర్సన్స్ ని ఎంచుకుంటున్నారని విన్నాము. సో చెప్పండి, ఎలా ఉంటుంది ప్రాసెస్? మన డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అంటే మనకి యాక్చువల్గా సుమన్ టీవీ ద్వారా మనం డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తున్నామని ప్రకటించిన తర్వాత మేము ఊహించినంత లెవెల్లో మాకు రెస్పాన్స్ వచ్చిందండి. నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరిగింది. మేము వాటన్ని అటెండ్ చేయడానికి కూడా మాకు కొంచెం ఇబ్బంది అయ్యింది స్టార్టింగ్లో. సో అందుకని మేము ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లాగా SOP లాగా పెట్టాము. సో ఎవరైనా కానీ మన డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మన నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి, మన ఓషియానా నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, దాంట్లో మనకి హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళకి ఒక గూగుల్ ఫామ్ లింక్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ లింక్ లో వాళ్ళ యొక్క వివరాలు, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ జోన్ ని డిస్ట్రిబ్యూషన్ గా ఎంచుకోదలుచుకున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి బేసిక్ వివరాలు అందులో పొందుపరిచి సబ్మిట్ చేస్తే వాళ్ళకి మేము ఒక 24 to 48 hours లో బేసిక్ వివరాలతో కూడా ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే ఎంత పెట్టుబడి అవుతుంది, అసలు ఓషియానా పాజిటివ్ యొక్క జర్నీ ఎలా ఉంది, ఏ రకమైన వాటర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఒక ఏరియా ఎంచుకుంటే అది ఆ రకం ఎంత బిజినెస్ అవ్వచ్చు ఒక ఏరియాలో, ఇలాంటి అన్ని వివరాలతో కూడిన ఒక బేసిక్ డాక్యుమెంట్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతున్నాము. సో దట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్, మనం ఈ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఇంకొక అడుగు ముందుకేసి మనం ఓషియానా వాళ్ళతో మాట్లాడచ్చా, ముందుకెళ్ళచ్చా అనే ఒక విషయాన్ని వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఈ విషయంలో మేము కొంచెం ఒక అడుగు ముందుకు వేయొచ్చు, మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం, మాకు ఇంకా కొంచెం వివరాలు తెలియచేయండి అని అడిగినప్పుడు మేము వాళ్ళకి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన MD గారితో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. అలా మనకి డైలీ మీటింగ్కి వచ్చే వాళ్ళు ఉంటున్నారు. వచ్చిన తర్వాత కూడా మన ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వాళ్ళకి ఇచ్చినట్టయితే ఎట్లా ఉంటుంది, మనకి ఏ మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తాము, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత బేసిక్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం కన్విన్స్ చేసి మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి అని చెప్పడం మా ఉద్దేశం కాదు. అన్ని వివరాలు వాళ్ళకి ఇచ్చి మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకోగలరని మీరు నమ్మితే అప్పుడు మీరు నమ్మకంతో రండి అని మనం అడుగుతున్నామండి ఎవరికైనా కూడా. సో వాళ్ళు వచ్చి మనతో అంతా మాట్లాడిన తర్వాత కూడా మీకు కావాల్సిన టైం తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఉంది అంటే అప్పుడే వాళ్ళని మనం ఆ ఈ జోన్కి డిస్ట్రిబ్యూటర్గా ఫైనల్ డిస్కషన్స్లో తీసుకోవడం జరుగుతుందండి. ఇంత ప్రొసీజరు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, బట్ ఆ కాల్స్ని ఫామ్స్ నుంచి అది ఇట్లా జరగడానికి కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే లాంగ్ టైం రిలేషన్షిప్ కోసం మేము చూస్తున్నాము. ఓకే అండి. సో డిస్ట్రిబ్యూటర్ గా ఎంటర్ అయిన తర్వాత మీతో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది? మీరు ఎలాంటి సపోర్ట్ అందిస్తారు? లైక్ మార్కెటింగ్ విషయంలో కావచ్చు, ఫ్యూచర్ బిజినెస్ విషయంలో కావచ్చు. సో ఒక డిస్ట్రిబ్యూషన్ ఎంచుకున్న తర్వాత వాళ్ళు ఎంచుకున్న జోన్కి అదే మన జ్యూరిస్డిక్షన్ స్పెసిఫిక్ మేడం, ఆ జ్యూరిస్డిక్షన్లో ఆ డిస్ట్రిబ్యూటరే ఉంటారు. అట్లాంటి ఒక మనం అగ్రిమెంట్ సైన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి మనం ఒక ఇండక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మన ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు, అది ఎట్లాంటి మనకి అంటే జనరల్గా ఒక సామాన్య ప్రజలకు ఎటువంటి క్వశ్చన్లు అరైజ్ అవుతాయి ఒక వాటర్ బాటిల్ తీసుకున్న, అలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ కొంత మనకు వచ్చే డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళు సొంతంగా రీసెర్చ్ చేసుకుని ఒక మంచి ప్లాన్ తోటి, రకరకాల ప్లాన్స్ తోటి వాళ్ళు వచ్చి ఈ వాటర్ గురించి మాకే తెలియని విషయాలు మాకు చెప్పే అంత నాలెడ్జ్ని పొందుపరుచుకుని కొంతమంది వస్తున్నారండి. అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అది వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఆ విషయంలో. వాళ్ళు వచ్చిన తర్వాత మనకు ఇండక్షన్లో వాళ్ళకి వివరాలన్నీ మనం ఒక ఇండక్షన్ ప్లాన్ చేస్తున్నామండి. బిఫోర్ దే ఎంటరింగ్ ఇన్ టు ద బిజినెస్, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయకముందు ఇండక్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళకి అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎలా ఏంటి మన ప్రొడక్ట్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఫేజ్ వైజ్ ఎలా లాంచ్ చేస్తాము, ఎట్లా చేస్తాము, ఎన్ని రకాలు ఉంటాయి, మన అన్ని పేటెంటెడ్ డిజైన్స్, మన డిజైన్స్ ఏమున్నాయి, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి చెప్తాము. అది అయిన తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు స్టార్ట్ చేసుకుని ఆ ఏరియాలో చూసుకుంటారండి. అండ్ వన్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం సోషల్ మీడియా మార్కెటింగ్ విషయంలో కానీ, లేకపోతే లోకల్గా కొన్ని నెలల పాటు మనం సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తున్నామండి. ఆ విషయంలో కూడా ఎట్లా చేస్తాము ఏంటి అనేది కూడా క్లియర్ గా మనం అన్ని విషయాలు డిస్ట్రిబ్యూటర్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఓషియానా పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయండి? రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం కదా. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సాధారణంగా ఏ బిజినెస్ లో అయినా మనం ఇయర్స్ లో లెక్కేస్తుంది. 2 ఏళ్లకి 3 ఏళ్లకి అట్లా మనం చెప్తాము. మనకి సార్ చెప్పినట్టు సతీష్ గారు చెప్పినట్టు 1,00,000 బాటిల్ మనం అమ్మగలిగితే దాని మీద 3 లక్షల ప్రాఫిట్ ఒక నెలలో మనం చెప్పేదండి. సో ఆ రకంగా మనం ఆలోచించుకుంటే ఇఫ్ దే అచీవ్ దట్ బ్రేక్ ఈవెన్ అండ్ వాళ్ళు సరిగ్గా మనం చెప్పినట్టు మన యొక్క ఏంటంటే సపోర్ట్తో వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి అలా చేయగలిగితే విత్ ఇన్ మంత్స్లోనే వాళ్ళ బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వచ్చు అండి. సో అంత క్యాపబిలిటీ పొటెన్షియల్ ఈ బిజినెస్లో ఉందండి. సో మన డిస్ట్రిబ్యూటర్ని ఎంచుకునేటప్పుడు కూడా దాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్ళగలుగుతారో ఆ పొటెన్షియల్ ఈ బిజినెస్ నమ్మి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు నిజంగా. థ్యాంక్ యూ.